ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఏం చేస్తారు అంటే ఎడ్యుకేషన్ అయిపోయినాక లేదంటే 1 year గ్యాప్ వస్తే దానికి మేము ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ పెట్టాలి, లేకపోతే ఎందుకు గ్యాప్ ఉందని చెప్పేసి ఆ గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాలి అని చెప్పేసి ఎవరైతే ఐటీ కంపెనీస్లలో రిక్రూట్మెంట్ కోసం చూస్తూ ఉంటారో, లేదంటే వారు జాబ్ కొట్టాలి ఐటీ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా వారు కూడా కొన్ని సంస్థల ద్వారా మోసపోవడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. అయితే రీసెంట్గా నాకు కూడా ఒక కేసు రావడం జరిగింది. వారు ఏంటంటే ఒక జాబ్ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇమీడియట్గా మీరు ఇంత మనీ ఒక 2 లక్షల వరకు మీరు డిపాజిట్ చేయండి, చేసిన తర్వాత మీకు జాబ్ కన్ఫర్మేషన్ ఇస్తాము, ఈ టైంలో ఇంత ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా డబ్బులు పే చేశారు. పే చేసిన తర్వాత నుంచి ఇక వాళ్ళు ఏం చేశారంటే ఒక నెల రోజుల పాటు చాలా స్ట్రిక్ట్గా చాలా బాగా క్లాసెస్ అన్ని చెప్పారు. తర్వాత నెక్స్ట్ 2nd month మధ్యలోనే ఒక రోజు వెళ్తే అసలు అక్కడ ఆఫీసే లేదు, అంటే అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఆఫీస్ పెట్టారు, ఏంటి ఏమీ లేదు. వాళ్ళు వచ్చేసి కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అంతా కూడా ఇప్పుడు అది పిటిషన్ ఫైల్ అయిపోయింది, రన్నింగ్లో ఉంది. కానీ రీసెంట్గా మాదాపూర్లో కూడా ఈ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇంతమంది అంటే 80 నుంచి 100 మంది కూడా దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు కూడా డబ్బులు పే చేయడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనగానే వాళ్ళు డబ్బులు పే చేశారు. ఇమీడియట్గా వాళ్ళు ఎవరికి చెప్పా పెట్టకుండా కంపెనీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే అంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడ్డడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇలా చాలా మోసాలు జరుగుతున్నాయి. ముందుగా ఎవరైనా సరే ఒక కంపెనీలో మీరు ఐటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి, ఐటీ కంపెనీలోనే జాబ్ చేయాలి అనుకున్నప్పుడు ఏ కంపెనీకి అయితే మీ రెజ్యూమే అనేది ఫార్వర్డ్ చేస్తున్నారో అప్పుడు ఆ కంపెనీ గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఏదైతే ఉంటుందో ఇప్పుడు కొన్ని ఫేక్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు గూగుల్ మ్యాప్స్ అనేవి మెయింటైన్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ కంపెనీ నేమ్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీ నేమ్ ఉందా లేదా, ఉన్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడు దాన్ని రిజిస్టర్ చేశారు, అంతేకాకుండా ఎప్పటి నుంచి అది రన్నింగ్లో ఉంది, వారికి జిఎస్టీ అనేది పే చేస్తున్నారా లేదా, ఇంకా జిఎస్టీ నెంబర్ తీసుకుంటేనైతే చాలా క్లియర్గా అసలు ఎన్ని సంవత్సరాల పాటు జిఎస్టీ అనేది వాళ్ళు పే చేయడం జరుగుతుంది, ఈ కంపెనీ నిజంగా జెన్యూనా కాదా అన్నది, అంతేకా ఓనర్ ఎవరు, ఎక్కడెక్కడ కంపెనీస్ బ్రాంచెస్ ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జిఎస్టీ నెంబర్ ఉంటుందో దాంతో ఈజీగా తెలిసిపోతుంది ఓపెన్గా చెప్పాలంటే. అయితే ఒకవేళ తెలియని పక్షంలో మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత వారు కంపెనీది నేమ్ అంతా కొట్టిన తర్వాత మ్యాప్ చూపిస్తుందా లేదా, మ్యాప్ చూపించిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీ ఉందా లేదా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ ఓనర్ ఎవరు, తర్వాత నెక్స్ట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు లింక్డ్ఇన్లో కూడా వారి కంపెనీ గురించి రిక్రూట్మెంట్స్ కావాలన్నప్పుడు పోస్ట్ చేశారా, పోస్ట్ చేసినప్పుడు దాని త్రూ ఎంతమంది వచ్చారు, అంతేకాకుండా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇప్పుడు లింక్డ్ఇన్లో ఏం చేస్తారు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ ప్రొఫైల్ అంతా కూడా దాంట్లో పెట్టడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపిస్తే ఆ ఎంప్లాయీస్ని మీరు అడిగి తెలుసుకోవాలి కంపెనీ జెన్యూనా కాదా, ఎలా జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏంటి శాలరీ ఇన్ టైంలో ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఒకవేళ ఫేక్ కంపెనీ అయ్యిందనుకో ఏం చెప్తారు అంటే మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ ఇస్తాము మేము, దానికి ఇంత డబ్బులు పే తీసుకుంటాము, తర్వాత నెక్స్ట్ ఇక మా జీమెయిల్ ఐడి ఇస్తున్నామంటే జీమెయిల్ ఐడి అదేవిధంగా ఇలాంటి ఐడీస్ని మెయింటైన్ చేయదు కంపెనీ. ఎప్పుడూ కూడా డొమైన్స్ను మాత్రమే యూజ్ చేస్తూ వస్తుంది. కాబట్టి డొమైన్స్ ఉన్నది అంటే అది జెన్యూన్ కంపెనీ అని. ఎప్పుడైతే మెయిల్ ఐడీస్ తోటి అంటే జీమెయిల్ కానివ్వండి, యాహూ కానివ్వండి, ఇలాంటి వాటిలలో కనుక మెయిల్స్ క్రియేట్ చేసుకొని వాడుతున్నారు అని అంటే అది కొంచెం మనం ఆలోచించాలి. అన్ని ఫేక్ కంపెనీస్ అని చెప్పను, ఇందులో కూడా కొన్ని జెన్యూన్ కంపెనీస్ కూడా ఉంటాయి, చాలా ఇయర్స్ నుంచి ఉన్నవి కూడా. సో అది కూడా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు వారు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీగా అడుగుతారు. వారి ఇన్ఫర్మేషన్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వకుండా హైడ్ చేయడము, తర్వాత మీ యొక్క జాబ్ రోల్ అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పకపోవడము, దాంతోపాటు ఇన్ని డేస్ పాటు కూడా ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఇంత అమౌంట్ అనేది పే చేయాలి, ల్యాప్టాప్కి ఇంత అమౌంట్ పే చేయాలి, మీకు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది ఇంత పే చేయాలి అని చెప్పేసి అన్నారంటే అది 99% ఫేక్ కంపెనీ.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనవసరంగా దాంట్లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడి డబ్బులు రాక వాళ్ళు బోర్డు తిప్పేసుకొని పారిపోయిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. వాళ్ళని పట్టుకోవాలంటే టైం పడుతూ ఉంటుంది. అక్కడ డబ్బులు నష్టపోవడమే కాకుండా ఇక్కడ లీగల్గా మీరు అప్రోచ్ అయినా సరే ఇక్కడ అడ్వకేట్ ఫీజులు కానివ్వండి, లేదంటే కన్సల్టెన్సీ ఫీజులు కానివ్వండి, ఇలాంటివి చాలా ఉంటాయి. కోర్టు ఫీజెస్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఐటీ జాబ్ రావాలి అనుకున్నప్పుడు లింక్డ్ఇన్ నుంచి వెళ్ళి మీరు కంపెనీస్ను చూజ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ కంపెనీస్లలో వర్క్ చేస్తున్నప్పుడు వారిని అడిగి తెలుసుకొని మీ రెజ్యూమేని వారి యొక్క రిఫరెన్స్తో పంపించండి. అలా అయితే మీరు మోసపోకపోవడానికి చాలా వరకు కొంచెం సేఫ్ సైడ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చూస్తుంటే హైదరాబాద్లోనే ఇది రెండవది. అంతకుముందు కూడా కొండాపూర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కొన్ని నెలల పాటు కూడా రన్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా అది చెప్పా పట్టకుండా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు దాన్ని ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చూపించలేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, దాంతోపాటు శాలరీ లేదు, దాంతోపాటు వారు అసలు నిజంగానే జెన్యూన్ కంపెనీలో పనిచేసినారా అంటే అసలు అది రిజిస్టర్డ్ కంపెనీ అంటే అది కూడా కాదు. దాన్ని ఎక్కడ కూడా చూపించుకోలేని సిచ్యువేషన్, కెరియర్లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం ఏదైనా పర్ఫెక్ట్ జాబ్కి వెళ్తున్నప్పుడు ప్రీవియస్ కంపెనీలో ఏం జాబ్ రోల్ చేశారు, ఎంత శాలరీ మీరు గెయిన్ చేయడం జరిగింది, టేక్ హోమ్ ఎంత, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేస్తారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకురమ్మని చెప్తారు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే, లేదు జీరో అంటే మళ్ళీ ఇక్కడ 1 year లేకపోతే 6 months మీరు అనవసరంగా డబ్బులు కట్టి ఇక్కడ మీరు ఆ జాబ్ విషయంలో ఇబ్బందులు పడి మోసపోయి ఉంటారు. దాన్ని అక్కడ చూపించలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే జెన్యూన్ కంపెనీ ఏంటి, ఫేక్ కంపెనీ ఏంటి అనేది మాత్రం తెలుసుకున్న తర్వాతనే అంటే మీరు చదువుకున్న తర్వాత ఎప్పుడైతే జాబ్ కోసం అని చెప్పేసి ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, అందులోనే ఒక 2 days మీది కాదు అని చెప్పేసి అనుకొని మొత్తం ఆ కంపెనీ గురించి ఎవ్రీథింగ్ సెర్చ్ చేయండి. ఎవరో చెప్పారు, లేదంటే ఎక్కడో యాడ్ వచ్చింది, లేకపోతే ఎవరో ప్రమోట్ చేశారు అనేది కాదు. ఎందుకంటే ఎక్కువగా కంపెనీస్ ఏమైనా సరే ప్రమోట్ చేసుకున్నా, వాటి గురించి ఎక్కువగా హైప్ చేసుకొని చెప్పినా, లేదంటే కమిట్మెంట్స్ చాలా హై లెవెల్లో ఇస్తారు, శాలరీ చాలా ఎక్కువగా ఇస్తాము, మీరు జూనియర్స్ అయినా పర్వాలేదు, మాకు వర్క్ బాగా చేసి పెడితే సరిపోతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మనకు ఎక్కువగా ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ అంతేకాకుండా మనకు జాబ్ రోల్ అనేది ఒకటిగా చూపిస్తారు, మనకు ఆఫర్ లెటర్ ఇవ్వరు, దాంతోపాటు అసలు ఏముండదు వాళ్ళ దగ్గర, జస్ట్ కంపెనీ మాత్రం చూపిస్తారు అంతే. ఇకపోతే ఆ కంపెనీ అనేది ఎన్ని నెలల నుంచి కానీ ఎన్ని సంవత్సరాల నుంచి కానీ అక్కడ రన్ అవుతుంది అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం చాలా బెటర్. లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. అంటే ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, వెళ్ళాడు, రెజ్యూమే ఇచ్చాడు, డైరెక్ట్ కలిసిన తర్వాత అక్కడ ఓనర్షిప్ వేరే చూపిస్తుంది, తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాత్రం ఓనర్ వేరే ఉన్నారు, దాంతోపాటు GST కూడా వాళ్ళు పే చేయట్లేదు. ఇకపోతే శాలరీ కూడా వాళ్ళు వీళ్ళకి ఇస్తున్న శాలరీ ఒకటైతే వాళ్ళు చూపిస్తున్న శాలరీ ఒకటి, అంటే పే స్లిప్లో ఇంకొకటి ఇస్తున్నారు, కట్టింగ్స్ అన్ని ఇంకొకటి అని చెప్పేసి అంటున్నారు. కానీ అది అసలు పర్ఫెక్ట్గా లేదు, అసలు చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. ఇకపోతే ఇక్కడ మేనేజ్ చేస్తున్నది ఒకరైతేను ఓనర్ ఇంకొక చోటు ఉంటారని చెప్పేసి ఓనర్ నేమ్ ఇంకొకటి చూపిస్తుంది. అతని పేరు మీద మనం సెర్చ్ చేసి చూసేస్తే అసలు నేను కంపెనీయే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అసలు నాకు సంబంధమే లేదని చెప్పేసి అతను చెప్తున్నాడు. అంటే ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఎన్ని ఫేక్ కంపెనీస్ మార్కెట్లో వస్తున్నాయి. ఎవరైతే జాబ్ కోసం అని చెప్పేసి ఎంతో కొంత సంపాదించేసి సర్వైవ్ అవ్వాలి, లేదంటే కుటుంబాన్ని పోషించాలి, లేదు అంటే తల్లిదండ్రులకు కొంచెం ఆసరగా ఉండాలి, లేదు అనుకుంటే సరే సొసైటీలో నాకంటూ నేను జాబ్ చేయాలి, నేను నా ఇండిపెండెంట్గా నేను లైఫ్ లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి కంపెనీస్ల వల్ల పడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మనకు ఇచ్చే కమిట్మెంట్స్ అనేవి చాలా వరకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆ అబ్బాయి రెజ్యూమే తీసుకొని వెళ్ళిపోయాడా, అతను జస్ట్ ఫ్రెషర్ అయినప్పటికీ అతనికి 30,000 ఇస్తాను అనగానే ఇమీడియట్గా ఎంత పే చేయాలి అంటే 2 lakhs పే చేసేస్తే మీకు ల్యాప్టాప్ ఇచ్చేస్తాము, తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, మీకు ఒక 4 రోజుల పాటు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము, వీటన్నింటికి కలిపే చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్ ఒక 3 years వరకు కూడా కంటిన్యూగా మా కంపెనీలోనే ఉంటే మీరు ఏదైతే డిపాజిట్ చేశారో ఆ 2 lakhsతో పాటు మేము ఏదైనా ఎక్కువగా మీకు ఇవ్వాలి అనుకున్నది కూడా కలిపేసి మేము మీకు మళ్ళీ రిటర్న్ చేస్తాము అన్నట్టుగా అతనికి ఏదో కొన్ని హామీలు ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాటిని నమ్మిన అతను వెంటనే ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులను అడిగి అప్పు చేయించి మరి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఈ కంపెనీలో పెట్టడం జరిగింది. ఇట్లా ఈ ఒక్క అబ్బాయే కాదు, ఇతనితో బ్యాచ్ మొత్తం కూడా ఒక 30 members దాకా కూడా మొత్తం రిజిస్టర్ అయ్యారు. అక్కడ
రిజిస్టర్ అయిన తర్వాత కేవలం నెల రోజులు మాత్రమే వాళ్ళకు ట్రైనింగ్ అనేది అసలు చాలా రిచ్గా చెప్పినారంట. అసలు మామూలుగా కాదు, అంత చాలా బాగా ప్రొఫెషనల్గా ఇనిషియేట్ చేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీకి ఇలా ఉండాలి, ఇలా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలా చూస్తారు అలా చూస్తారని చెప్పేసి ప్రతిదీ చెప్పేసి వారిని అలా అట్రాక్టివ్ చేశారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ మంత్ మిడిల్లోనే కంపెనీ మొత్తం క్లోజ్, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అంటే ఇలాంటి మోసాలు అనేవి నమ్మడం వల్ల జరుగుతున్నాయి. ఎప్పుడైతే వారు డబ్బులు పెట్టండి, రిజిస్ట్రేషన్ ఫీ లేదంటే ల్యాప్టాప్కు ఫీ పే చేయండి అని చెప్పేసి కనుక ట్రైనింగ్ ఉంటుంది, ఇంత అమౌంట్ పే చేయండి అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ చాలా వరకు ఫేక్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నమ్మొద్దు. డబ్బులు తీసుకోకుండా మీరు ట్రైనింగ్ ఇవ్వండి, నాకు జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వండి, తర్వాత అప్పుడు నేను మీకు డబ్బులు డిపాజిట్ చేస్తానని చెప్పండి. అంతేకాని ముందుగానే ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఒక 3 months వరకు. అంతేకాకుండా ఇంకొన్ని కూడా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే నీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పేసి తీసుకెళ్ళి ఒక కంపెనీలో వాళ్ళను హైర్ చేపించేస్తున్నారు. చేసిన తర్వాత ఒక 3 months శాలరీ నాకు ఇవ్వాలి నీది, తర్వాత ఇంకా 4th month నుంచి నీ శాలరీ నీదే అని చెప్పేసి చెప్తున్నారు. చెప్పగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే 3 months కదా, నాకు ఎలాగో నేను శాలరీ అంటే మంచి శాలరీ వస్తుంది, ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు ఉంటుంది, మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నా ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది, గ్యాప్ కూడా ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసుకుంటారు, ఓకే అంటున్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏదైతే 3 months మాట్లాడుకుంటున్నారో ఆ 3 months వరకు మాత్రమే అక్కడ వాళ్ళు ఉంటున్నారు. 4th month వాళ్ళని ఫైర్ చేసి పడేస్తున్నారు, జాబ్ లేదు, ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు. అదేంటి అంటే నీ వర్క్ బాగాలేదు, మేము సాటిస్ఫై అవ్వలేకపోతున్నాము, మీ వర్క్ తోటి బాగా చేయట్లేదు అని చెప్పేసి కథం ఫైర్ చేసేస్తున్నారు. ఇంత దారుణమైన మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ చాలా అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అటువైపు ఇంట్రెస్ట్ చూపించేసి పోతే 2 లక్షలు వస్తే నెలకి ఇంత అంటే మనము ఒక వితిన్ 3 months 4 monthsలోనే మనము అక్కడ పే చేసిన డబ్బులన్నీ కూడా మన అకౌంట్లోకి వచ్చేస్తాయి, మనం సంపాదించగలము అన్న థాట్లో ఉంటున్నారు కాబట్టి మోసపోతున్నారు. కాబట్టి దయచేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఆ కంపెనీ గురించి మాత్రం మీరు పిన్ టు పిన్ అంటే ఒకవేళ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రము వెబ్సైట్లో ఆ కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇకపోతే జిఎస్టీ నెంబరు కూడా అడగండి, తెలుసుకోండి. అంతేకాకుండా ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటున్నారు అనేది తెలుసుకోండి. ఇవన్నీ ప్రతిదీ దాని గురించి వారం రోజుల పాటు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు దానికి డబ్బులు పే చేయాలా వద్దా అనేది ఆలోచించుకునే పరిస్థితి. ఎందుకంటే మీరు అది జెన్యూన్ కాదని అప్పటికే మీరు ఎంక్వైరీ చేసే లోపే తెలిసిపోతుంది, ఇంకా మీరు డబ్బులు పే చేయరు ఇంకా రిటర్న్. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది డబ్బులు కట్టేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు బోర్డు మంది మా దగ్గర కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ చూసేస్తే మాదాపూర్లో బోర్డు తిప్పేశారు, కొండాపూర్లో బోర్డు తిప్పేశారు, సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేశారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు 100 మంది ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డబ్బులు కట్టేసి అనవసరంగా వాళ్ళు ఎంత లబోదీపం అంటున్నారు. ఏం చేస్తారు, ఏం చేయలేరు. పోలీసులకు ఒక ఫిర్యాదు వెళ్ళింది, వారిని వెతుకుతారు, పట్టుకునే ప్రయత్నం చేస్తారు, తర్వాత నెక్స్ట్ వారికి నోటీసులు పంపిస్తారు, ఏమైంది ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ జరుగుతూ వస్తాయి. లీగల్గా వాళ్ళు కనుక ఇలా దొరికారనుకో, ఒకవేళ లీగల్గా చూస్తే నిజంగానే ఇలా ఇంతమందిని వాళ్ళు మోసం చేశారు కదా, జాబ్ ఇప్పిస్తాము అని చెప్పేసి ఎన్ని నెలల పాటు ఎవరైతే జాబ్ కోసం వెళ్ళారో ఆ పర్సన్ని ఎంగేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా శాలరీ ఎంత ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఎంత ఇస్తానని చెప్పేసి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా పిన్ టు పిన్ మొత్తం వాళ్ళు గ్యాదర్ చేసి దానికి సెక్షన్స్ అట్రాక్టివ్ చేసి అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వారికి శిక్ష అనేది పడుతుంది. కానీ అది మనం ప్రూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే జాబ్ కోసం వెళ్తున్నారో అప్పుడే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకొని డబ్బులు కట్టాల్సింది అనుకుంటే మాత్రం 80% దాన్ని చూజ్ చేసుకోవద్దు. నేనైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అనవసరంగా డబ్బులు కట్టి జాబ్ వస్తుంది అనుకుంటే ఉన్న డబ్బులు పోతాయి, అప్పు చేసుకొచ్చి ఇచ్చిన డబ్బులు పోతాయి, దాంతోపాటు కూడా ఉద్యోగం రాదు. కాబట్టి బీ కేర్ఫుల్. ఇలాంటి ఫేక్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి, జాబ్ ఇస్తాము అని చెప్పేసి ఆఫర్స్ ఇస్తున్నట్టే ఇచ్చి కొన్ని నెలల పాటు రన్ చేసి తర్వాత చెప్పా పెట్టకుండా క్లోజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.